2025 ఆగస్టు మాసానికి గాను సింహరాశి వారి యొక్క మాస ఫలాలు చూసుకున్నట్లయితే వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలత అనేది కలుగుతుంది. వ్యాపారాలలో మంచి లాభాలను పొందుతారు. ఇక వృత్తిపరంగా ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వారు మంచి లబ్ధిని పొందుతారు. ఇక నూతన ప్రణాళికలను అమలు చేసి విజయాలను సాధిస్తారు. ఇక సింహరాశి వారు ఈ మాసంలో ఆర్థికంగా బాగుంటుంది. రుణాలు కూడా తీరుతాయి. కళాకారులకు, క్రీడాకారులకు ఆర్థిక వృద్ధి అనేది ఉంది. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులను పొందుతారు. కుటుంబ సఖ్యత కనబడుతుంది. ఇంట శుభకార్యాల నిర్వహణ జరుగుతుంది. అలాగే పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. అనుకున్న చోటికి బదిలీలు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. రవి, కుజ, బుధ గ్రహాల అనుకూలత లేని కారణంగా విలువైన పత్రాలను, డాక్యుమెంట్స్ను పోగొట్టుకునే అవకాశం కనిపిస్తున్నందున వాటి విషయంలో కాస్త జాగ్రత్త వహించండి. అలాగే కోపం అధికంగా ఉండడం వలన ఇతరులతో అసహనానికి గురవుతారు. గొడవలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. నమ్మిన వారు, స్నేహితులు మోసం చేసే అవకాశం కనిపిస్తున్నందున వారి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండడం ఎంతైనా చెప్పుకోదగ్గ సూచన. ఇక మానసిక ఆందోళన అనేది కలుగుతుంది. ఒక స్త్రీ వలన నష్టపోయే అవకాశం అధికంగా కనిపిస్తున్నందున ఈ విషయంలో కూడా కాస్త జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, అబద్ధాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. శుభకార్యాలు ఎవరైతే నిర్వహించాలనుకుంటున్నారో వాటిలో ఆటంకాలను ఎదుర్కొనే అవకాశం కూడా సింహరాశి వారికి కనబడుతుంది. ఇక వ్యాపారస్తులకు లాభాలు సామాన్యంగా లభిస్తాయి. ఇక సింహరాశి వారు చీటికి మాటికి ఉద్రేకపడుతూ ఉంటారు. శిరోబాధలు తప్పకపోవచ్చు. అసహనానికి గురవడం అధికంగా ఉంటుంది. అందరితోనూ విరోధాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఆదాయంకి మించిన ఖర్చులు కనబడుతున్నందున కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఇక యువత ముఖ్యంగా చెడు వ్యసనాలు అలవాటు అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఏం మాట్లాడినా ఇతరులకు నచ్చపోవడం కూడా జరుగుతుంది. ఇక అవమానకరమైన సంఘటనలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి సింహరాశి వారు ఈ మాసంలో సూర్య నమస్కారాలు చేయాలి. అలాగే శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ముఖ్యమైన పనులలో వచ్చే ఆటంకాలను కూడా తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీకు అంతా శుభమే జరుగుతుంది.